వెల్కమ్ టు D77 న్యూస్. ఇందిరమ్మ పార్కులోని ధర్నా చౌక్ వద్ద వివోఏలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆ వివరాలు చూద్దాం. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వివోఏల హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధమని తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు వివోఏల జీతం 26,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఇవ్వడమే వారికి అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకపోవడమేనని విమర్శించారు. అనుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోయారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని అన్నారు. జై తెలంగాణ అనక జై సోనియమ్మ అంటున్నారని ఎద్దేవా చేశారు. సోనియమ్మ కాదు, ఈ ధర్నాలో కూర్చున్న తల్లులు తెలంగాణ ఆత్మ అని కవిత అన్నారు. వివోఏల జీతం 8,000 నుండి 26,000 రూపాయలకు పెంచక తప్పదని ఆమె స్పష్టం చేశారు. వివోఏల జీతం పెంచే వరకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. వివోఏలు రాష్ట్రంలో 64 లక్షల మహిళలకు 20,000 కోట్ల రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇంత కీలకమైన పనులు చేస్తున్న వివోఏలకు సరైన వేతనం, యూనిఫామ్ ఇవ్వకపోవడం ప్రభుత్వ అవమానమని అన్నారు. ప్రతి వివోఏకు ఏడాదికి 2 జతల యూనిఫామ్లు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్ వివోఏలకు గౌరవం తెస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వివోఏలను, మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. 2,500 పెన్షన్ ఇవ్వలేదు, ఇండ్ల పంపిణీలో అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ వారికే ఇల్లు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మొండి, మతిమరుపు, మోసపూరిత ప్రభుత్వమని కవిత అన్నారు. వివోఏలు ఇక భయపడకుండా తమ హక్కుల కోసం గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. వివోఏ ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే తాను ముందుంటానని, ఊరుకోనని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివోఏలు తమ శక్తికి తక్కువ అంచనా వేయకుండా ధైర్యంగా ముందుకు రావాలని కవిత పిలుపునిచ్చారు. మీరు లేకుండా ఈ ప్రభుత్వం నడవదు, మీరు చేస్తున్న పనికి సరైన గౌరవం, వేతనం ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నారు అని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది? మనకు 26,000 ఇస్తామని చెప్పింది. అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలే. వాళ్ళు ఏది పడితే అది చెప్దాం, ఇప్పటికైతే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు. 26,000 ఇస్తామన్నారు. నేను గెలిచేది ఉందా, పోయేది ఉందా, అధికారంలోకి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అనుకొని 8,000 ఉన్న జీతం 26,000 చేస్తా అన్నాడు. అనుకోకుండా తప్పిదారా అని ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఆయనకు పరిస్థితి ఏంటంటే చేసినాయని మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే గుర్తున్నది, ఏమున్నా ఢిల్లీలో సోనియమ్మ తప్పితే ఇంకోటి గుర్తురాదు. ఆయన జై తెలంగాణ అన్నాడు, జై సోనియమ్మ అంటాడు తప్పితే ఇంకోటి అన్నాడు. నేను కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఇవాళ సోనియమ్మలు కాదు, ఇంతమంది తెలంగాణ తల్లులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ధర్నా చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళని చూడండి. 8,000 ఉన్నటువంటి వివోఏల జీతం 26,000 చేయాల్సిందే. చేసేంత వరకు తెలంగాణ జాగృతి మీ వెంట నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్నే కాదు, వివోఏలనే కాదు, ప్రతి సాధారణ ఆడబిడ్డను కూడా మోసం చేసింది. 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు అసలు దాని ముచ్చటనే లేదు. 3 సార్లు అప్లికేషన్లు నింపించుకున్నారు. ఇంతవరకు దాని గురించి అయితే ఆలోచన చేస్తలేరు. ఇక అది పోతే పెన్షన్లు 2,000 ఉండే 4,000 చేస్తామన్నారు. ఇంతవరకు దాని ముచ్చట లేదు. ఇండ్లు అన్నారు. ఎవరికి వస్తున్నాయి ఇండ్లు? ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళ కాదు కదా. ఇల్లు లేని ప్రతి పేదవారికి రావాలి. కాబట్టి దానికోసం కూడా మీరు మీ ఊర్లలో ఉండే, గ్రామాల్లో ఉండే ఆడబిడ్డలకు ఆలోచన చెప్పండి. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు 15 మందితోని, 30 మందితోని, 200 మందితోని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపండి. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. కాబట్టి అడగాల్సిందే. ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఉన్నది, మతిమరుపు ప్రభుత్వం ఉన్నది, మోసం చేసే ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మరింత బలంగా అడగాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మా వివో అక్క చెల్లెలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది, చాంతాడంత కథ ఉన్నది. మీరు చేసే ఆలోచనలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది. ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది మీకు వచ్చినా, ఏ చిన్న విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి. ఇక్కడికి వచ్చిన వివో అక్క చెల్లెలే కాదు, గ్రామాలలో ఉన్న వివోలను ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన గ్రామానికి, ఆ గల్లీకి వచ్చి నేనే అక్కడ కూర్చుంటా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా, ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా. ఒక లాఠీ దెబ్బ తగిలితే మీకంటే ముందు నేను లాఠీ తినడానికి ముందుకు వస్తా. మీరు భయపడి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు.
హక్కుగా అడగాలి, గౌరవం కోసం పోరాటం చేయాలి, ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి, చేసిన పనికి సమాన వేతనం కోసం మనం నినదించాలి.